కొన్నిసార్లు ఒక నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం అది అబద్ధం అవడం వల్ల కాదు. కొన్ని డికేట్స్ నుండి మనం కరెక్టే అని నమ్ముతూ వస్తున్న మన బిలీఫ్ సిస్టమ్కి ఆ నిజం డిస్కంఫర్ట్ కలిగిస్తుంది కాబట్టి. ఒకసారి మా ఫ్రెండ్స్లో వెజిటేరియన్ ఫ్రెండ్ అయిన ఒకరు సరదాగా ఒక మాట అన్నాడు, నాన్ వెజ్ తింటున్నప్పుడు మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది ఆ యానిమల్ పెయిన్ కంటే ఎక్కువేం కాదు అని. అలా తన ఆ మాట అనగానే నాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇరిటేషన్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, అక్కడ మాకు ఇరిటేషన్ మేము విన్నది అబద్ధం అవడం వల్ల రాలేదు, విన్నది నిజమే అయినప్పటికీ ఆ నిజం నమ్మడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇరిటేషన్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, మనం ఒక నెగిటివ్ మైండ్ సెట్తో లైఫ్లో స్ట్రగుల్ అవుతున్న పర్సన్ దగ్గరికి వెళ్ళి లైఫ్ నీ పట్ల అన్ఫేర్గా ఉంటుంది కాబట్టి నువ్వు స్ట్రగుల్ అవ్వట్లేదు, నువ్వే నీ లైఫ్ పట్ల అన్ఫేర్గా ఉంటున్నావు అందుకే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అని చెప్పి అన్నాం అనుకోండి, సేమ్ ఇరిటేషన్ మనకు అక్కడ కూడా కనబడుతుంది. కొన్నిసార్లు మన అబద్ధాల మధ్య స్ట్రగుల్ అవ్వం, స్ట్రగుల్ అయ్యేది నిజాల మధ్యనే, ఏవైతే మన నుండి చేంజ్ కోరుకుంటాయో. ఎందుకంటే మన బిలీఫ్ సిస్టమ్ని క్వశ్చన్ చేయడం కంటే మన కంఫర్ట్లోనే ఉండిపోవడం చాలా ఈజీ కాబట్టి. సో నెక్స్ట్ టైం మనం ఒక బెటర్ ట్రూత్ విన్నప్పుడు మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, దాన్ని అబద్ధం కాబట్టి రిజెక్ట్ చేస్తున్నామా లేక డిస్కంఫర్టబుల్ ట్రూత్ కాబట్టి రిజెక్ట్ చేస్తున్నామా.